వీడియోల షర్మిలక్క ఊరుకుడు చూస్తుంటే అన్నకు సురుకులు తలగక తప్పేటట్టు లేదు అనిపిస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ పాత ముత్తైదులందరినీ బొట్టు పెట్టి పేరంటానికి పిలిచినట్టే పిలుస్తుంది. జగనన్న శత్రువులను చేరదీసి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సిద్ధాంతాన్ని నమ్ముకొని పోతుంది. శత్రువులు ఎన్నో లేరు, మన ఇంట్లో ఆడబిడ్డల రూపాలనే తిరుగుతారు అని ఆ సినిమాలో త్రివిక్రమ్ కామెడీగా చెప్పించిండు గాని దాన్ని సీరియస్ చేసి చూపించింది షర్మిలక్క. జగన్ నిడిచిన బాణాన్ని అని మొదలు రాజకీయాలకు వచ్చి ఇప్పుడు అన్న మీదకే దూసుకెళ్తున్న బాణంగా దిశను మార్చుకున్నది. అంతేకాదు జగనన్నను గద్దె దింపే మహత్కార్యంలో బాబాయ్ వివేకానంద బిడ్డ సునీతను కూడా ఎంబడేసుకున్నది. అంటే ఇండైరెక్ట్ గా బాబాయ్ అంతం పట్టించుట్ల జగనన్న పాత్ర ఉన్నది అని జనాలకు చెప్పుకొని ఓట్లలో దెబ్బతీసులే లక్ష్యంగా సునీత అండ్ షర్మిలక్క కథం దొక్కుతున్నట్టున్నదని ఆంధ్ర పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. సునీత శానొద్దుల సంధి అన్న అవినాష్ రెడ్డి తోటి వైసీపీ లీడర్లతోటి కొట్లాడుతున్నది. ఉల్టా ఆమె మీదనే కేసులు కూడా పెట్టిరు. ఇసొన్ని టైంలో షర్మిలకు రాజకీయంగా కలిసి వచ్చే బాబాయ్ మర్డర్ కేసును షర్మిలక ఎందుకు ఇడిచిపెట్టుకుంటది? వైసీపీ ఇరుకున పెట్టేందుకు ఖచ్చితంగా ఈ అంశాన్ని వాడుకుంటదని అంటున్నారు. ఇలా షర్మిలక ఇడుపుల పాయకపోతే ఆడికి చెల్లె సునీత కూడా వచ్చింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకటే కార్లో వేయరు. మరి వీళ్ళిద్దరి నడమ ఏం చర్చకొచ్చుంటది అనేదే ఇప్పుడు ఆ టాపిక్ అయింది. సునీత వైసీపీ మీద ప్రతీకారం తీసుకునేటందుకు కాంగ్రెస్ లో చేరుతుందని కొందరు అంటున్నారు. ఇంకో దిక్కు పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల, కడప ఎంపీ స్థానంకెళ్లి సునీత పోటీ చేయబోతున్నారనే ప్రసారం కూడా జరుగుతున్నది. మరి చూడాలి ఏపీ రాజకీయాలు ఎటువంటి టర్నింగులు తిరగబోతున్నాయో, ఎంత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయో.